రాజువాక ఎల్వి నగర్లో దారుణమైనటువంటి హత్య జరిగింది. ఈ హత్యకి సంబంధించి ఒక నేవీ ఉద్యోగి మౌనిక అని తన ప్రియురాల్ని ఇంటికి పిలిచి అత్యంత పాశవికంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి శరీర భాగాల్ని కొన్ని దహనం చేశాడు, కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు. అసలు సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మొత్తం అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంటి మోడల్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. సీన్లో ఏ విధంగా ఉంటుంది? బహుశా ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి వాళ్ళకి సౌండ్ అనేది ఖచ్చితంగా వినిపిస్తుంది. కేకలున్నా కూడా గొడవ చేసినా కూడా అవన్నీ వినిపించే అవకాశం అయితే ఉంటుంది. నేను ఇది ఆ కనిపిస్తున్నటువంటి లొకేషన్, జనాలు కొంత రద్దీగా కనిపిస్తున్నటువంటి ప్లేసే అపార్ట్మెంట్, అంటే ఆ ఫ్లాట్ రవీంద్ర ఉంటున్నటువంటి 102 ఫ్లాట్. ప్రస్తుతం దానికి పక్కనే ఉన్నటువంటి 101 ఫ్లాట్ దగ్గర ఉన్నాను. నేను ఒకసారి హౌస్ లోపలికి వెళ్ళి, అంటే లోపల నుంచి బయటికి ఏమన్నా సౌండ్స్ వినిపిస్తాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే దీన్ని నేను లోపలికి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ హత్య చేసినటువంటి సమయం కానీ, హత్య జరిగినటువంటి సమయం కానీ మనం ఒక్కసారి గమనించి చూస్తే ఖచ్చితంగా ఇద్దరి మధ్యన వాగ్వివాదం అయితే ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఘర్షణ జరిగిన తర్వాత ఆమెను కూల్ చేసి హత్య చేసే ముందు ఆమెకి ఏమైనా మత్తు పానీయం కానీ ఇలాంటిది ఏమన్నా ఇచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఆమెకి మైకంలో ఉండేలాగా చేసిన తర్వాత హత్య జరిగితే అప్పుడు కానీ ఈ విషయం బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఎలాంటి సౌండ్స్ అటు రూమ్లో కానీ, ఇంటి పక్క వాళ్ళకి కానీ, ఇంటి పై వాళ్ళకి కానీ ఎవరికి ఏ రకమైనటువంటి సౌండ్స్ వినిపించలేదంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి హత్య చేసాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. భార్యని డెలివరీ కోసం పుట్టింటికి పంపించేసినటువంటి రవీంద్ర తను ప్రేమించినటువంటి ఆ ప్రియురాల్ని, తనతో కొంతకాలంగా కలిసి ఉంటున్నటువంటి ఆమెను ఇంటికి పిలిపించి ఇద్దరి మధ్యన ఘర్షణ అయితే జరిగింది. తర్వాత అత్యంత పాశవికంగా హత్య చేసి ముక్కలుగా చేసి కొన్ని ముక్కల్ని తీసుకెళ్లి వేరే చోట దహనం చేసేసినటువంటిది అయితే కొన్నింటిని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వాటిని తీసుకెళ్ళడానికి వచ్చి భయపడి, ఇంటి వాతావరణాన్ని చూసుకుని భయపడి స్నేహితుడు కాల్ చేయడం, స్నేహితుడు కుటుంబ సభ్యులకు కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్తున్నాడు, వేరే వాళ్ళని హత్య చేశానని చెప్తున్నాడని చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులకు లొంగిపోమని కుటుంబ సభ్యులు చెప్పడం, అతను వచ్చి పోలీసులకు లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఇది కేవలం రవీంద్ర ఆ సైడ్ నుంచి వస్తున్నటువంటి వెర్షనే. అటు మౌనికకు సంబంధించినటువంటి వివరాలు ఏమీ తెలిసినటువంటి లేదు. కానీ రవీంద్ర మాత్రము లావిష్గా తన లైఫ్ బాగుంటుంది. 3-4 బైక్స్ ఉన్నాయి, ఒక్కో బైక్ 4 లక్షల వాల్యూ ఉన్నటువంటిది. ఫైనాన్షియల్గా ఎట్లాంటి ఇబ్బంది లేదు, మెంటల్గా ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేదు. చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి వ్యక్తి, ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు, చాలా స్ట్రాంగ్గా ఉంటాడని పక్క ఫ్లాట్ వాళ్ళు చెప్తున్నటువంటిది అయితే మనం పక్క ఫ్లాట్లో కూడా సేమ్ వాతావరణం ఉన్నటువంటి ఇంటిని చూసి అసలు లోపల జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం కానీ, లోపల జరిగే మాటలు కానీ ఏమైనా వినిపిస్తా లేదనేది ఒక డెమోగా, కేస్ స్టడీగా చేసి చూపించే ప్రయత్నం చేస్తే, కానీ ఇంటి ఓనర్ని బయట పెట్టి